తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యల్లాప్రగడ శర్మ గారు ఉన్నారండి. వారితో మాట్లాడి మన నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సందేహాలు, ప్రధానంగా దీపారాధన ఎలా చేయాలి, ప్రతిరోజు మనం చేసేటువంటి తప్పులు ఏంటి, అవి సవరించుకుని ఏ విధంగా మనం దీపం పెట్టాలనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, నిత్య జీవితంలో ఉండేటువంటి సందేహాల్లో ప్రధానంగా దీపారాధన పైన ఎన్నో డౌట్స్ ఉంటాయండి అందరికి. అసలు దీపారాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, వీటి గురించి అడుగుతూ ఉంటారు. ఎప్పుడు చేసేటువంటి ఆ దీపారాధన, నిత్య దీపారాధనలో చేసే తప్పులు ఏంటి, సాధారణంగా అందరూ చేసే తప్పులు ఏంటి, అవి ఎందుకు చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది, అసలు దీపారాధన ఎలా చేయాలి, వీటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వారి మీద భయంతో కానీ లేదా ధనం సంపాదించాలన్న ఆశతో కానీ పూజలు అన్నది ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈ కోవిడ్ టైమ్స్ తర్వాత. అలానే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. అవును. కానీ మనము టెంపుల్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనం ప్రతిరోజు మన స్వగృహంలో కానీ లేదా రెంట్కుంటున్న ఇళ్లలో కానీ ప్రతిరోజు నిత్య దీపారాధన చేయాలి. నిత్యం చేయాలి. నిత్యం చేయాలి. ఎప్పుడు చేయాలి? సంధ్యా సమయాల్లో చేయాలి. సంధ్యా సమయాల్లో మార్నింగ్ అండ్ సంధ్యా సమయాల్లో సాయంత్రం వేళ చేసుకోవాలి. ఈ దీపారాధన చేసేటప్పుడు చాలా మంది తెలియక చేసే తప్పులు ఏంటి అంటే, దీపం అనేది దేవుడి దగ్గర పెట్టినప్పుడు వాటి కింద ఒక ప్లేట్ కానీ లేదా తమలపాకు కానీ లేకుండా పెడుతూ ఉంటారు. డైరెక్ట్ గా కుందల పెడుతూ ఉంటారు. అది చాలా దోషం. అట్లా ఎప్పుడు పెట్టకూడదు. ఒక తమలపాకు కానీ లేదా కొంచెం బియ్యం కానీ వేసి దాని మీద పెట్టి చేయాలి. రెండో విషయం ఏంటి అంటే, మనకి ఎన్ని ఒత్తులు వేయాలి అని అడుగుతూ ఉంటారు. అవునండి, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి. కొంతమంది ఒక ఒత్తు వేస్తారు, 2 ఒత్తులు వేస్తారు, 3 ఒత్తులు. దీనికి కూడా ఒక మంత్రం ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే సా ఒత్తు, సాధ్యం అజ్యం, అజ్యం అంటే నూనె, సాధ్యం త్రివర్తి 3 త్రివర్తి సంయుక్తం అంటే ఒక 3 ఒత్తులు తీసుకొని ఆయిల్ తో మనం మెలిక వేసినట్టు, ఒక కుడి చేత్తో ముందుకి ఎడమ చేత్తో వెనక్కి అన్నప్పుడు మెలిక వేసినట్టు వేసుకొని ఒక దీపం ఒత్తుతో నూనె వేసుకొని వెలిగించాలి. అండ్ భగవంతుడికి సమర్పించేది ఏదైనా సరే ఒకటిగా సమర్పించారు. మీరు చూసినట్లయితే ఒక దీపం పెట్టడం అట్లా ఎవరు పెట్టరు. అందరూ కన్ఫ్యూజ్ ఎలా చేస్తున్నారంటే, ఒకే దీపంలో 2 ఒత్తులు పెడుతున్నారు. అలా ఒక దీపంలో ఒక ఒత్తు వేసుకొని అలాంటివి 2 దీపాలు పెట్టచ్చు. అట్లానే మనం చూసుకున్నట్లయితే ఒక తాంబూలాలు ఇచ్చేటప్పుడు కానీ లేదా బట్టలు పెట్టేటప్పుడు కానీ శుభకార్యాల్లో ఏం చేస్తూ ఉంటారు, మనకి చీర జాకెట్ కలిపి పెట్టడం, పంచ ఉత్తరేం కలిపి పెట్టడం, 2 పళ్ళు పెట్టడం, ఇట్లా 2గా సమర్పించాలి లేదా 2గా భగవంతుడి దగ్గర సమర్పించాలి. ఎప్పుడు ఒకటిగా పెట్టకూడదు కాబట్టి 2 దీపాలుగా పెడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా మనము పూజ చేసుకునే ముందు మలినం వేస్టేజ్ ఏదన్నా ఉంటే, మనకి ఒక రోజు పూజ చేసుకున్నాము, పూజ చేసుకున్నాక అగరవత్తుల డస్ట్ కానీ లేదా వాడిపోయిన పూలు కానీ లేదా అక్షంతులు దేవుడి దగ్గర బయట కింద పడిపోయి ఉన్నవి కానీ అవి శుభ్రం చేసుకున్నాక ఆ ప్లేస్ ఏదైతే ఉందో శుభ్రంగా ఉండి దాని తర్వాత దీపం అనేది పెట్టాలి. ఈ లేకుండా చేయడం వల్ల, అది తీయకుండా ఆ వేస్టేజ్ తో చేయడం వల్ల ఇది కూడా దోషం వస్తుంది. అంటే కొంతమంది పువ్వులు పెడితే పువ్వులు సాధారణంగా వాడిపోతాయి కాబట్టి తర్వాత రోజు తీసేస్తారండి. తీయాలి. ఈ అక్షతలు ఏవైతే పూజ చేస్తారో 15 రోజులకు ఒకసారి దేవుడిగా శుభ్రం చేస్తారు కదా, అప్పుడు తీస్తూ ఉంటారు కొంతమంది. మనకి దేవుడి దగ్గర తీసుకొని వేసుకుంటే మంచిదే. అట్లా దేవుడి దగ్గర ఉన్న వరకు ఉంచి మిగతా ఏదైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడ పడిపోయినవి అవి వరకు తీయచ్చు. ఆ తర్వాత ఈ పైన చెప్పిన దోషాలు ఈ 3-4 చెప్పారు. ఈ దోషాల్లో ఏది చేసినా మనకి ఎలా ఉంటుంది అంటే, మనం జనరల్ గా ఒక మనిషికి మంచి చేసాం అనుకోండి, మనకి మంచి జరుగుతుంది, లేదా చెడు చేస్తే చెడు జరుగుతుంది అని కర్మ దాంట్లో శాస్త్రంలో ఉంది. అయితే మనం దేవుడికి ఏదైనా చేస్తే అది 100 రెట్లు అంటే 100 టైమ్స్ మనం మంచి చేస్తే మంచిగా భగవంతుడు ఇస్తాడు. మనం ఏదైనా దోషాలు చేస్తే దోషాల యొక్క ఫలితాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనము రోజు చేస్తూ ఉంటామండి, మేము పూజ రోజు దీపం వెలిగిస్తూ ఉంటామండి, కానీ మాకు అంత చీడపీడలాగా ఉంది, మాకు ఏమి మంచి జరగట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు అంటే వారు నిత్యం దీపారాధన చేసినా సరే ఈ తప్పులు చేయడం వల్ల. అండ్ ఇంకొకటి వచ్చేసి, దీపం వెలిగించడం అనరు,
జనరల్ గా మనకి ఇళ్లలో ఏం చెప్తూ ఉంటారంటే తల్లిదండ్రులు పిల్లలతో Hmm. అమ్మ దీపం వెలిగించమ్మా అంటూ ఉంటారు. దీపం వెలిగించడం, దీపం ఆరాధన, దీపాన్ని ఆరాధించడం, దీపారాధన దీపారాధన. దీపం వెలిగించడం అనేది మనకి నెగిటివ్ లో, అంటే మనం ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు వారి శిరస్సు దగ్గర వెలిగించేది దీపం వెలిగించడం. దీపం ఆరాధించేటప్పుడు మనము వెలిగించాక మనం వాటికి పూజ చేయాలి. మనం భగవంతుడు రూపంలో ఉంది దీపం అనుకొని దీపాన్ని పూజ చేయాలి. ప్లేట్ కానీ తమలపాకు లాంటిది వేసి తర్వాత దాని మీద కుంది పెట్టి దాని మీద ఒత్తు నూనె అన్ని వేశాక, ముఖ్యంగా మిగతా వారు అందరూ చేసే తప్పు ఏంటి అంటే మ్యాచ్ స్టిక్ తో కానీ లేకపోతే అగరబత్తులతో కానీ వెలిగిస్తూ ఉంటారు దీపాన్ని. అలాగే చేస్తారు ఎవరైనా. ఇట్లా ఎవరు చేయకూడదు. ఎందుకంటే మనం కట్టె పుల్ల వాటితో దీపాన్ని అనేది వెలిగించకూడదు. ఇది తెలియక అందరూ చేస్తూ ఉంటారు. దానికోసం మనం ఏం చేయాలి అనుకుంటే, మనము ఒక దీపాన్ని సపరేట్ గా వెలిగించి నార్మల్ గా ఆ దీపం యొక్క ఒత్తికి ఉన్న వెలుగుతో ఈ దీపాన్ని వెలిగించాలి. అందుకే ఏకవత్తు అనేది ఒకటి సిద్ధపరచుకుంటారు. వాటి కోసం కొంచెం చిన్న ఇలా వస్తున్నాయి ఇప్పుడు, ఇలా పట్టుకోవడానికి సులువుగా. టెంపుల్స్ లో అయినా 7 దీపాలు వెలిగించినప్పుడు కానీ 9 దీపాలు వెలిగించినప్పుడు కానీ నక్షత్ర దీపాలు అని చేస్తారు. అంటే 27 ఒత్తులు వెలిగించినప్పుడు కానీ వారు మ్యాచ్ స్టిక్స్ వాటితో వెలిగించకుండా ఇట్లా ఒక దీపం పెట్టుకొని వాటితో అలా వెలిగిస్తారు. ఇది మనం ఏంటి అంటే ఇంట్లో ఒక దీపమే కాబట్టి మ్యాచ్ స్టిక్ తో వెలిగిస్తూ ఉంటాం లేదా అగరబత్తులతో వెలిగిస్తాం. ఇట్లా చేయకూడదు. మనం ఒక దీపం పెట్టుకొని ఆ దీపంతో ఈ దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత మరో విషయం ఏంటి అంటే, అగరబత్తులు వెలిగించేటప్పుడు మనము మ్యాచ్ స్టిక్ కూడా వాడకుండా ఈ దీపంతో వెలిగించాలి. ధూపం సమర్పించేటప్పుడు అలా మనము ఆ అగరబత్తులు కూడా వెలిగించేటప్పుడు మనం ఆ యొక్క ఏదైతే లైట్ ఉంటుందో మనకి దీపం యొక్క చివరన మాత్రమే పెట్టి వెలిగించాలి. పైన మాత్రమే పెట్టాలి. మనం దీపం యొక్క మధ్యలోకి పెట్టి వెలిగించకూడదు. ఇది కూడా దోషం. ఇట్లాంటి దోషాలు చేయకుండా ఉండటం వల్ల మనకి కర్మ అనేది అంటకుండా ఆ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు అనేవి రాకుండా ఉంటాయి. సో ఇట్లా మనం దీపారాధన అనేది చేయాలి. దీంతో పాటు వెలిగించాక మనము అక్షంతులు, దేవుడికి ఎలాగైతే అక్షంతులు సమర్పిస్తామో అట్లా దీపానికి అక్షంతులు సమర్పించి, తర్వాత దేవుడికి ఎలాగైతే మనము పూలను సమర్పిస్తామో అలా దీపం యొక్క కింద ఒక పూని వేసి దీపారాధన, దీపాన్ని ఆరాధించడం, ఒక దేవుడి రూపంలో దీపం అని అనుకొని దీపాన్ని, జ్యోతిని మనం ఆరాధించాలి. ఇట్లా మనము దీపారాధన సంధ్య సమయాల్లో చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది గురువు గారు వీలు పడదు. ఇప్పుడు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉదయం టైం ఉంటుంది 10 గంటల లోపే కాబట్టి అప్పుడు దీపారాధన చేసి వెళ్తారు. సాయంత్రం వచ్చేటప్పటికి ట్రాఫిక్ లో ఇరుక్కునేటప్పటికి 8:30, 9:30, 10 అయిపోతుంది. అప్పుడు మరి దీపం పెట్టొచ్చా, లేకపోతే రోజుకి ఒక్క పూట పెడితే చాలా? దీనికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటి అంటే జనరల్ గా అబ్బాయిలు పెడుతూ ఉంటారు, అమ్మాయిలు పెడుతూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే కనీసం పిల్లలైనా వెలిగించవచ్చు. అట్లా అని మనము స్నానం చేయకుండా శుభ్రంగా ఉండకుండా దీపాలన్నది వెలిగించకూడదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రోజు తలకి స్నానం చేయాలా, లేకుంటే వారానికి, అంటే ఎప్పుడైతే చేద్దాం అనుకుంటారో అప్పుడు వరకు? మనము దీపారాధన చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. అంతవరకే. పరిశుభ్రంగా దేవుడికి ఆరాధించాలి. రోజు తలకి స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు. స్నానం అయితే ఖచ్చితంగా చేయాలి. మాకు తెలిసిన వాళ్ళండి మంగళవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులే వారంలో దీపం వెలిగిస్తుంటారు. చాలా మంది అలా చూస్తూ ఉంటాం. శుభమా అశుభమా? ప్రతిరోజు కుదరని వాళ్ళు 3 రోజులు వెలిగిస్తున్నారు, వెలిగించకపోతే నష్టమా అంటే అలా ఏమి లేదు. ప్రతిరోజు వెలిగించడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఫలితం జరుగుతుంది. ఇప్పుడు 3 రోజులు ఎందుకు వెలిగిస్తున్నారు? మంచి జరగాలని వెలిగిస్తున్నారు. అట్లా 7 రోజులు చేయడం వల్ల ఏమవుతుంది? ఇంకొంచెం పాజిటివ్ వస్తుంది. ఇది చేయకపోవడం వల్ల నెగిటివ్ వస్తుందా అనేసి చాలా మంది భయపెడుతూ కమర్షియల్ గా చేస్తున్నారు. కానీ మనకు వీలైనంత వరకు చేయాలి. వీలైనంత వరకు ఏది చేసినా కరెక్ట్ గా చేయాలి, పాటిస్తూ చేయాలి. నాకు ఏ మంత్రాలు రావు, ఏ శ్లోకాలు రావు, ఏమి రావు, అలాంటి వాళ్ళకి దీపం వెలిగించేటప్పుడు ఏం చెప్తారు? ఏం చదువుకోవాలి, ఏం పఠించాలి? అసలు మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు దీపం అనేది వెలిగించవచ్చు. ప్రత్యేకంగా ఇది అని అలా ఏమి ఉండదు. నిత్య దీపారాధనలో చేసే చాలా మందికి వచ్చేటువంటి డౌట్స్ అండి ఇవి చాలా చక్కగా క్లియర్ చేస్తారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.